ఏంటి చీరల కుప్పలు అని అనుకుంటున్నారా? ఇవి చీరల కుప్పలు కాదండి. మనందరము తక్కువకొస్తుంది, రేట్ తక్కువకొస్తుందని మనము వీవర్స్ దగ్గరికి పరిగెత్తుతాం కదా! అయితే ఆ వీవర్స్ ఎక్కడికెళ్తారో తెలుసా? మీకు శారీ ఇచ్చే ముందర, మీకు, నాకు అందరికి శారీలిచ్చే ముందర వీవర్స్ ఎక్కడికి వెళ్తారో తెలుసా? వీళ్ళ దగ్గరకొస్తారనమాట. ఇప్పుడు నేను మీకు చూపియబోయేది వీవర్స్‌కే ఒక హబ్ లాంటిదిది. వీవర్స్ అందరూ వీళ్ళని అప్రోచ్ అయ్యి, వీళ్ళతో వాళ్ళ డిజైన్స్‌ని క్రియేట్ చేసుకొని మరి హ్యాపీగా తీసుకొనెళ్ళిపోయి ఇలా మనకి ఉన్న దాంట్లో వాళ్ళు వచ్చేసి ఇంకొంచెం పాలిషింగ్ వాళ్ళు చేసేసి అమ్మేస్తారనమాట. ఇంత బ్యూటిఫుల్గా తీసుకొస్తున్నారన్నమాట. ఇది రీఆర్డర్కి వచ్చిందంట. సో మంచి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ తెలుగు. ఎక్కడికి వచ్చాం తెలుసా మనము? చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే చిన్నగా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ లేడీస్ అన్నమాట. మీరు మంచి మంచి కలంకారీ దుపట్టాసు, పటోలా దుపట్టాసు, ఇంకా చాలా ఏవేవో ఉంటాయి కదా. వీటన్నిటి కోసం ఎక్కడెక్కడికో పరుగులు ఎడుతుంటాం కదా. అలా కాకుండా మీకు నేను ఒక గోల్డెన్ ట్రెజర్ లాంటిది చూపించబోతున్నాం. ఇక్కడ ఏం చేస్తారా అంటే, ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా, ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇది వచ్చేసి మంచి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ అన్నమాట. దీని మీద మనము ఎలాంటి ప్రింట్ కావాలంటే అలాంటి ప్రింట్ క్రియేట్ చేసి వీళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆ ప్రింట్ ఈ ఫ్యాబ్రిక్ మీద వచ్చేలాగా చేస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ అంటూ ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఫస్ట్ ప్రింట్ పంపించిన తర్వాత ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనం మీకు డీటెయిల్డ్గా వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను చూపించబోతున్నాను. ఇక్కడ చాలా మంది దుపట్టాస్ అంటే మంగళగిరి వ్యూవర్స్ కానీ ఇంకా ఎక్కడి నుంచో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యాబ్రిక్ని ఇక్కడికి పంపించి ఇక్కడ ప్రింట్ చేయించుకుంటున్నారు. అయితే నేను ఏ రాజస్థాన్కో ఎక్కడికెక్కడికో వెళ్ళి తీయట్లేదు ఈ వీడియో, మన హైదరాబాద్లోనే తీస్తున్నాను. ఇలాంటిది ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంది, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు గనక ఆల్రెడీ బిజినెస్ గనక ఉంటే మీకు మంచి మంగళగిరి పట్టు కానీ ఇంకెట్లాంటిదైనా కానీ క్లాత్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కానీ వీళ్ళ దగ్గర చాలా ఫ్యాబ్రిక్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే మీరు చూస్ చేసి ఇక్కడ పంపించవచ్చు, లేదా వీళ్ళ దగ్గరది ఉన్నదే మీరు వాడుకోవచ్చు. సో నేను మీకు డీటెయిల్డ్గా చూపిపోతున్నాను, రండి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఇవి మంగళగిరి పట్టు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. రెడీ టు ప్రింట్ కూడా చూపించబోతున్నాను నేను. మంచి మంగళగిరి పట్టు శారీస్ మీద పట్టు దుపట్టాస్. ఇదైతే మనకి మంచి దుపట్టా లెంత్ అనమాట. ఇవి ఆరేసారి ఇక్కడ పెట్టి. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారంటే, మనం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాక గమ్మింగ్ ప్రాసెస్ అని నడుస్తుంది. మీకు ఆ గమ్మింగ్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మగ్గాల నుంచి వస్తాయి కదా, మంచి మంగళగిరి పట్టు అనమాట. మగ్గాల నుంచి వచ్చినప్పుడు మగ్గాలు వాళ్ళు నేసేటప్పుడు కొంచెం ఆయిల్ మరకలు లాంటివి ఏమైనా ఉంటే దీన్ని వీళ్ళు వాష్ చేస్తారు. ఫస్ట్ వాష్ చేసి సన్లో డ్రై చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు అనమాట. ఫస్ట్ క్వాలిటీ చెక్, హోల్స్ కోసం చూస్తారు. మరకలు ఉంటే మరకల్ని వైపౌట్ చేయడానికి వాష్ చేసేసి నెక్స్ట్ ఇది రెడీ ఫర్ వాట్ అంటే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే శారీ గమ్మింగ్ అంట. ఇప్పుడు చూడండి, గమ్లో ముంచి ఆ క్లాత్ని గమ్లో ముంచి, గమ్ ఎందుకు అంటే వేసిన కలర్ అలా అతుక్కుపోవాలి, లేకపోతే కింద అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి. మొత్తం వేసిన ఇంక్ అంతా శారీకే పట్టాలి అంటే ఇదిగోండి. సో మీరు దుపట్టా చేయించుకోవాలనుకున్నా, లేదా మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫ్యామిలీ ఫంక్షన్స్, కస్టమ్ వేర్ హల్దీ శారీస్ చేయించుకోవాలనుకున్నా మీరు ఇలా అనమాట. సో మీరు మంగళగిరి పట్టు కావాలనుకున్నా, మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలన్నా వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళు మీకు లిస్ట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇస్తారు. దాంట్లో నుంచి మీకు కావాల్సిన డిజైన్ మీరు ఆన్లైన్లో క్రియేట్ చేసుకొని ప్రింట్ చేయించుకోవచ్చు. సో ఇదైతే గమ్మింగ్ ప్రాసెస్. ఇట్లా చీర మొత్తం ఇట్లా ఇస్త్రీ చేసినట్లు లాగేస్తున్నారు అటుపక్క. సో ఎక్కువ గమ్ కాకుండా కరెక్ట్గా ఎంత అవసరమో అంత గమ్ మాత్రమే ఆ శారీకి ఉండేటట్టుగా మంచిగా అట్లా లాగి కట్టేస్తున్నారు.
ఇది చూడ్డానికి అయితే చాలా బాగుంది. కొంచెమే గమ్ ఉందండి. ఇప్పటికి వీళ్ళు నా కళ్ళ ముందరే కనీసం ఒక ఇవన్నీ దుపట్టాస్ అనమాట. ఇప్పుడు వీళ్ళు గమ్మింగ్ చేస్తుంది దుపట్టాస్కి. సుమారుగా ఒక 30 దుపట్టాస్ చేసేసారు. ఆ గమ్ము మాత్రం అంతే ఉంది అప్పటి నుంచి. సో కొంచెం గమ్ము సరిపోతుంది. సో ఆవిడ ఇప్పుడు అది అయిపోయిన వెంటనే ఆ శారీని తీసుకొని వెళ్ళిపోయి ఆ దండం మీద ఆరేస్తుంది. అది కూడా చూద్దురు. సో అలా శారీని గమ్మింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయి చక్కగా ఇట్లా ఆరేస్తున్నారు. సో ఇక్కడ ఫుల్ డ్రై అయిపోతుంది. పైన రేకులు ఉన్నాయి, ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, మంచిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత అయర్నింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇలా డ్రై చేస్తున్నారు. ఫాస్ట్గా ఆరిపోతుంది. ఇందాక వేసేసారు, అప్పుడే ఆరిపోయింది. సో మరీ ఎక్కువ గమ్ కాకుండా పల్చగా లేయర్తో కోట్ చేస్తున్నారు. ఇది గమ్మింగ్ ఆరపెట్టి ఈ మాత్రం గమ్ము ఆరిపోయినాక ఇప్పుడైతే స్టిక్కీగా ఉంది. అది ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ అయర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఫుల్ హీట్, మెషిన్ దగ్గరికి పోతేనే కొంచెం వేడి తగులుతూ ఉంది. అయర్నింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఎలా అవుతున్నాయంటే ఇప్పుడు మీకు ఇలా అయర్న్ చేసిన తర్వాత మంచిగా ఇలా వచ్చేస్తున్నాయి. సో ఇలా వచ్చిన దాన్ని వీళ్ళు బ్యూటిఫుల్గా ప్రింట్ చేస్తున్నారు. ప్రింటింగ్ ప్రాసెస్ చూడబోతున్నాం మనము. అండ్ వీళ్ళు ప్రింట్ చేసిందే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పీస్ అనమాట. సో ఇలా ఎందుకు ప్రింట్ చేయించుకున్నారు అని అడిగితే వీళ్ళు నాకు ఏం చెప్పారంటే యాప్లిక్ వర్క్ ఉంటుంది కదా, సో యాప్లిక్ వర్క్ కోసం దీన్ని కట్ చేసుకొని నీట్గా దీని చుట్టూ స్టిచ్ చేయించుకోవడానికి ఇలా వీవర్స్ వీళ్ళ దగ్గరికి పంపిస్తారంట. చాలా ప్రింట్స్ డైరెక్ట్గా వీవర్స్ దగ్గర నుంచి వస్తుంటాయని చెప్పారన్నమాట. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంతా ఉన్నాయి. నేను మీకు వీళ్ళు ప్రింట్ చేసిన కొన్ని సెట్స్ చూపించబోతున్నా. సో ఇప్పుడు మనం వచ్చేసి ప్రింటింగ్ సెక్షన్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ రెండు రకాల ప్రింటింగ్స్ జరుగుతాయండి. ఒకటి వచ్చేసి పేపర్ మీద, ఇది పేపర్ రోల్ అనమాట. పేపర్ మీద ప్రింట్ చేసి ఆ పేపర్ మీద ఉన్నది మనకి క్లాత్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది వచ్చేసి చాలా చీప్ అనమాట. లైక్ పాలిస్టరు, వెరీ రఫ్ యూస్కి అట్లాంటి వాటికి వాడతారు. అండ్ మీటర్ వచ్చేసి మనకి 100 రూపీస్ దాకా వస్తుంది అనమాట. కానీ ఇది క్వాలిటీ కాదు. మన క్వాలిటీ కావాలంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాలి, అది చూపిస్తాను మీకు, ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. సో ఇలాంటి ప్రింటింగ్ ఎక్కువ బనారస్లో ఇలాంటి ప్రింటింగ్ జరుగుతూ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఫస్ట్ పేపర్ మీద డిజైన్ ప్రింట్ చేసుకొని ఆ పేపర్ మీద ఉన్న డిజైన్ని శారీ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవి ఆ ప్రింటింగ్ మెషిన్స్ అనమాట. ఆల్రెడీ ప్రింట్ అయిన విజువల్స్ అయితే మీకు నేను చూపిస్తాను. మనము మోస్ట్ ఇంట్రెస్టెడ్ వచ్చేసి క్వాలిటీ ప్రింట్, మంచి పట్టు శారీస్ మీద, అలాంటి దాని మీద మంచి పట్టు, ఆర్గంజా, టిష్యూ ఇలాంటి ఆ దుపట్టాస్ మీద ఆ ప్రింట్ వచ్చేసి మీటర్ 250 రూపీస్ అనమాట ప్రింట్ చేయించుకోవాలంటే. సో పక్క సెక్షన్ అక్కడికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ వచ్చేసి మనము మంచి క్లాత్ మీద మంచి క్వాలిటీ ప్రింట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి మీటర్ 250 రూపీస్ అలా ఉంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ ఇస్తే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ ఎలా జరుగుతుంది ప్రింటింగ్ అని చూసేద్దాం. అవి మంచి కలర్స్ ఉన్నాయి చూడు. సో శారీ అయితే అయర్నింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రింట్ చేస్తారో చూడబోతున్నాము. స్టార్టింగ్ బిట్స్ వాళ్ళు ఐరన్ చేసి దీన్ని ఇంక పంపిస్తున్నారు. సో యాక్చువల్ సినిమా అటు సైడ్ ఉంటుంది అనుకుంటా. లెట్స్ గో అది అదర్ వే. ఇంక్ బాటిల్స్ అనమాట. ఇన్ని కలర్ ఆఫ్ ఇంక్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది ఇంక్. అండ్ ప్రింట్ చూసేద్దాం, రండి. प्रिंट कनिपिस्तुंदा? हाँ, डिजाइन क्या है उधर दिख सकते हैं हम? नहीं? సో ఆ వైట్ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ రాబోతుంది. బ్యూటిఫుల్ రెడ్, మంచి రెడ్ కి ఇలానే క్యూరియస్ గా ఉన్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ.
మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు శారీస్ కూడా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అంట. బార్డర్ వచ్చి 50-50 బార్డర్ అని అంటున్నారు. ఇంత ఉంది కాబట్టి 50-50 బార్డర్ అంట. ప్యూర్ మంగళగిరి పట్టు శారీ మీద డిజైన్ చూస్తున్నాం మనం ఇప్పుడు. బ్లౌజ్ డిజైన్ అంట అది. ఏం కావాలంటే కొంతమంది ప్లెయిన్ ప్రిఫర్ చేస్తారు వర్క్ చేయించుకోవడానికి, కొంతమంది డిజిటల్ ప్రింట్ ప్రిఫర్. బ్లౌజ్ ఇగో ఈ శారీ ఏంటి, ఇక్కడ కింద ఏమైతుంది శారీ ఐడియా ఉందండి? అంటే శారీ ఇట్లా బయటకు వచ్చింది కదా, నెక్స్ట్ ఇది వచ్చేసి దాని ప్రింట్ దీనికి అవ్వకుండా, ఒకదానికి ఒకటి మిక్సప్ అవ్వకుండా ఈ శారీ ఉంటుంది, ఇది ఉంటుంది. క్లాత్ మీద రోల్ అయితే వస్తుంది అనమాట కింద. సో ఇందాక మంచి మంగళగిరి పట్టు శారీకి మనం అక్కడ ప్రింటింగ్ ప్రింటింగ్ అయిపోయింది. ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టీమింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో స్టీమింగ్ కి వెళ్లే ముందర ఇక్కడ మంచిగా ఇక్కడ చుట్టి దానికి పిన్స్ పెట్టేసి లోపలికి పంపిస్తారు. ఒకసారి అక్కడ చూడండి. సో ఇక్కడికి పంపించిన తర్వాత ఇక్కడ లోపల మనకి మంచి స్టీమింగ్ అనేది జరగటం వలన కలర్స్ అనేది బాగా పట్టుకుంటాయి, బాగా పట్టుకుంటుంది అనమాట. మనము వెంటనే అది రా శారీని మనము వాష్ చేసినప్పుడు కలర్ అంతా పోతుంది. ఆఫ్టర్ స్టీమింగ్ కలర్ దానికి బాగా స్టిక్ అయి ఉంటుంది. ఓకే, సో డిజైనింగ్ అయిపోయిన తర్వాత వాష్ చేస్తారా లేకుంటే స్టీమ్ చేస్తారా? ఫస్ట్ స్టీమే చేస్తారు, తర్వాత వాషింగ్ అన్నమాట. సో ఇక్కడ స్టీమ్ చేస్తారన్నమాట. ప్రతి దుపట్టా ప్రతి సారీ ఇక్కడ స్టీమ్ చేయాలి, స్టీమ్ అయ్యే వెళ్తుంది. చేయకుండా వితౌట్ ఇదంటే డైరెక్ట్ వాషింగ్. మేము ఏదైనా ఒకవేళ బిస్కెట్ ప్రాసెస్ ఉంది అక్కడ. మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు వాషింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేసి. సో వాషింగ్ ప్రాసెస్ మీకు క్విక్ విజువల్ వేస్తాను చూడండి. ఓకే, సో ఇలా ఉన్న దాంట్లో నుంచేసి వాళ్ళు ఇంత బ్యూటిఫుల్గా తీసుకొస్తున్నారన్నమాట. ఇది రీఆర్డర్కి వచ్చిందంట. సో మంచి చాయిస్ కాబట్టి నేను పిక్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ క్రియేషన్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు మీ బిజినెస్ ఆర్డర్స్కి కానీ దానికి బాగా పనికొస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్ట. అవునండి, మంగళగిరి పట్టు కంచి బార్డర్ తో, కంచి బార్డర్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి దుపట్టా ఇలా ఇచ్చారు. ఇదంతా ఇక్కడ అండి క్రియేట్ అయింది. మొత్తం వైట్ ఫ్యాబ్రిక్, ఇందాక చూపించిన వైట్ ఫ్యాబ్రిక్ ఇస్తే ఇంత బ్యూటిఫుల్ గా వీళ్ళు క్రియేట్ చేసి ఇస్తున్నారన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇది అండి, ఇది కూడా మెటీరియల్, డ్రెస్ మెటీరియల్ మొత్తం A to Z. మీరు ఏం చూస్తున్న కలర్ ప్రతి డాట్ ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసిందే అన్నమాట. సో ఫ్యాబ్రిక్ అనేది మనమే పిక్ చేసుకొని దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకొని ఆ వైట్ ఫ్యాబ్రిక్ అనేది వీళ్ళకి పంపిస్తే వీళ్ళు దాని మీద డిజైన్స్ వేసి ఇస్తారు. అలా కాదు వీళ్ళనే ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళనే తీసుకోమంటే తీసుకుంటాం, కానీ క్వాలిటీ ఇష్యూస్ కానీ మీకు అంటే చాలా మంది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు తీసుకొని వస్తే మేము ప్రింట్ చేసి ఇస్తాము. ఓకే, సో లేదు మీరే చేయండి, సమస్తం మీరే చేసి నేను డిజైన్ ఒక్కటే పంపిస్తాను, ఇలా కావాలి, ఈ క్లాత్ లో కావాలి, ఇంత క్వాంటిటీ కావాలి అని వీళ్ళకి ఇచ్చినా కూడా చేస్తారు. అండ్ ఓన్లీ మంగళగిరి పట్టే చూపించానని అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. వేరే మెటీరియల్స్ ఏమైనా తీద్దామండి. ఇది అది కూడా శారీ, అది దుపట్టా శారీస్ అండి. దుపట్టా ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కూడా చూసాను నేను ఇక్కడ. ఆర్గన్జా కూడా ఉంది. ఇందాక మనం రోల్ చేసింది వచ్చేసి
సో నేను యాక్చువల్లీ ఇది ప్లాన్డ్ గా రాలేదన్నమాట. నేను ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒక వీడియో తీసుకుంటాను, నా సబ్స్క్రైబర్స్ కి తెలియాలి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి అటాక్ మోడ్ లో వచ్చి తీసుకున్నాను అనమాట. సో ఈరోజు వర్కర్స్ లేరు అండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు కొంచెం ప్లాన్ చేసుకుంటే మంచిగా ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ కూడా పెట్టే వాళ్ళం కదా. ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఇది జార్జెట్, ప్యూర్ జార్జెట్. సో ప్యూర్ జార్జెట్ మీద మీరే మొత్తం ప్రింటింగ్ అంతా మీరే చేశారు. అండ్ వీళ్ళ దగ్గర డిజైనర్స్ కూడా ఉన్నారంట. సో మీరు ఐడియా చెప్తే వాళ్ళు ఇంకొంచెం మీతో డిస్కస్ చేసి అది కూడా చేస్తారు. అండ్ చాలా ఆర్గన్జా మీద చేస్తున్నారు, మంగళగిరి పట్టు మీద చేస్తున్నారు, కంచి మీద చేస్తాము, ప్రతి ఒక్క మెటీరియల్ మీద చేస్తాము. ఏదైనా కూడా ఏ మెటీరియల్ మీద చేస్తారు. ఎక్కువగా మీరు శారీసా దుపట్టాసా? ఎక్కువగా శారీస్ అండ్ దుపట్టాస్, డ్రెస్, లెహెంగాస్, ఎనీ రిక్వైర్మెంట్. సో మీకు కావాలి ఏదైనా ఫంక్షన్ ఉంది, హల్దీ ఫంక్షన్స్ కానీ ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ లో ఎవరికి అందరికి చీరలు పెట్టాలి అలాంటివి అనుకున్నా కూడా మీరు ఏంటంటే మంగళగిరి పట్టు చీరలు మీకు తక్కువలో వచ్చేస్తాయి అనమాట. మీరే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఇచ్చారంటే. యూనిఫామ్ శారీస్ అని ఇప్పుడు అందరూ హల్దీ ఫంక్షన్ కి, మెహందీ ఫంక్షన్స్ కి, వాళ్ళ ఓన్ ఫంక్షన్స్ కి యూనిఫామ్ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఫ్యామిలీ అలా కూడా చేస్తారు. సో యూనిఫామ్ శారీస్ అనమాట, సేమ్ ప్రింట్ కావాలన్నా ఇస్తారు. సో మీకు 20 మినిమం ఆర్డర్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ శారీస్ ఇవ్వచ్చా? ఓకే, అలా కూడా వాళ్ళు ఓకే అంటున్నారు. సో 20 పీసెస్ 50 పీసెస్ వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు మీరు మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ లోనే. నాకు ఒక్కొక్క శారీ మీద ఇలా డిఫరెంట్ గా కావాలనుకున్న, గృహ ప్రవేశాలు ఉన్నా కూడా, పెళ్లిళ్ళు అయినా, ఫంక్షన్స్ అయినా, శ్రీమంతాలు అయినా, ఎలాంటి ఫంక్షన్స్ అయినా కానీ ఇక్కడ వచ్చి చేయించుకుంటే మీకు చాలా తక్కువకి మీకు నచ్చిన డిజైన్ తో మీకు కావాల్సిన శారీ అందంగా వీళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. సో ద స్టోర్ ఈజ్ నాట్ రెడీ అనమాట ఫర్ ద వీడియో. నేను మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిద్దామని చెప్పి వచ్చాను. ఇంకొకసారి వీళ్ళు రెడీ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి ఇంకొక మంచి వీడియో మీకోసం తీస్తాను. ఇంకా ఏం కవర్ చేయాలి, వీళ్ళని ఇంకా ఏం క్వశ్చన్స్ అడగాలి, మీకు ఎలాంటి బిజినెస్ క్వైరీస్ ఉన్నాయి అలాంటివి కమెంట్స్ లో మీరు కనుక రాస్తే నేను వాళ్ళని కన్సల్ట్ అయ్యి నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకేమైనా చెప్దామా? అంతే.